ఇక్కడ ఈ రోజు నామినేటెడ్ పోస్ట్ వచ్చిన వారు నా ముందర కూర్చున్నారంటే ఎవరో రికమెండేషన్ చేసి మీకు వచ్చిన పదవులు కావి. మొన్న ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు దాని తర్వాత ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు, మీరు రిజల్ట్ చూపించారు కనుకనే పార్టీ నేరుగా మీకు పదవి ఇస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీ పర్ఫార్మెన్స్ ఈ బూత్ పర్ఫార్మెన్స్ తోనే బేరీ చేస్తాం. ఇది మీ బాధ్యత. అక్కడ నాయకులతో సమన్వయం చేయాలి. మన నాయకులు పార్టీ యొక్క కార్యక్రమం ఇస్తే తిరుగుతున్నారు లేదా అనేది మీరు మానిటర్ చేయాలి. కంపల్సరీ ఆ బూత్లో ఒక సీనియర్ నాయకుడు ఇంట్లో అక్కడ కంపల్సరీ ప్రతి నెల మీటింగ్లు పెట్టుకోవాలి. అక్కడ చర్చించి పార్టీని ఎలా ఆ బూత్లో బలోపేతం చేయాలో దానికి మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ సంస్థగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విధంగా ఏ పార్టీకి లేదు. నేను ఎన్నోసార్లు చెప్పా, నమ్మకున్న పసుపు జెండా కోసం ప్రాణాలే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అని. చాలా మంది నన్ను అడిగారు, ప్రాంతీయ పార్టీలు నాతో మాట్లాడారు, మీరు సంస్థగత నిర్మాణం ఎట్లా చేస్తారు, సభ్యత్వం ఎట్లా చేస్తారు, కమిటీలు మీరు ఎట్లా వేస్తారు నాకు కనుక్కున్నారు. చాలా స్పష్టంగా విషయం చెప్పి, సంస్థగత నిర్మాణం పార్టీని బలోపేతం చేయాలేది మా రక్తంలోనే ఉంటుంది. ఆ మార్పు మీ పార్టీలో వస్తేనే మీరు బలోపేతం అవ్వగలుగుతారు. మేం చేసేది మీరు చేయ. సంస్థగత నిర్మాణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం.